ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలోని సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేసింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సంక్షేమ పథకాలపై మీడియాతో మాట్లాడొద్దు, జూన్ చివరి వారానికి వాయిదా. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు అయిన వారికి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ జూన్ చివరి వారానికి అయితే వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీనిపై మీడియా ఎదుట ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది. ప్రజల సంక్షేమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, వాటిపై సిబిఐ దర్యాప్తు ఆదేశించాలని చెప్పేసి కోర్టులో కేసు అయితే వేశారన్నమాట. దీంతో కోర్టు ఏం చెప్పిందంటే, దీనిపై ప్రభుత్వం స్పందించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా దగ్గర అయితే స్పందించొద్దని, మీడియా దగ్గర అయితే మాట్లాడొద్దని చెప్పడం అయితే జరిగింది. అంటే ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందు ఈ పథకాలకు సంబంధించి ఎవరు ప్రస్తావించాలని ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మీడియా ముందు పథకాల గురించి అయితే ప్రకటించడానికి కుదరదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు రేషన్ కార్డు వారందరికీ కూడా. ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి అటు ఇవ్వడానికి ఏమీ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి ఈ వీడియో మనకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని